ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ వాక్యం బైబిల్లోని ఆదికాండములో ఉంది. ఇది దేవుడు సృష్టి చేసిన మొదటి రోజు గురించి చెబుతుంది. దేవుడు వెలుగును సృష్టించి దానికి పగలని పేరు పెట్టాడు. అలాగే చీకటిని రాత్రి అని పిలిచాడు. ఇలా సాయంత్రం గడిచి ఉదయం వచ్చింది. అది సృష్టి యొక్క మొదటి రోజు. ఈ వాక్యంలో ఒక గాఢమైన ఆధ్యాత్మిక సందేశం ఉంది. దేవుడు వెలుగు మరియు చీకటి రెండింటినీ వేరు చేశాడు. ఈ వేరు చేయడం అనేది మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. మన జీవితంలో వెలుగు అంటే సత్యం, జ్ఞానం, ధర్మం, ప్రేమను సూచిస్తుంది. చీకటి అంటే అజ్ఞానం, పాపం, భయం, నిరాశను సూచిస్తుంది. దేవుడు మనందరికీ ఒక స్పష్టమైన పాఠం చెబుతున్నాడు. మన జీవితం పగలు వైపు, వెలుగు వైపు సాగాలి. మన ఆలోచనలలో, మాటలలో, పనులలో దేవుని వెలుగు ప్రకాశించాలి. అప్పుడు మన జీవితమే ఆయన సృష్టించిన మొదటి రోజు వలె ఆశీర్వాదముగా ఉంటుంది. కాబట్టి మనమందరం ప్రతి ఉదయం కొత్త వెలుగుతో లేచి సత్యం మరియు ప్రేమలో నడుద్దాం. అప్పుడు మనలో దేవుని కాంతి సదా వెలుగుతూనే ఉంటుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్.